సో గాయస్ మేము 2:30కి రావాలనుకున్నాం, కానీ నిద్రపోయి 3:30కి లేసాం. ఇంక 3:30కి లేచి అక్కడ నుంచి మట్టంచేరి ప్యాలెస్ పోవాలంటే డైరెక్ట్ బస్ లేదు. ఇంకా సరే అని చెప్పి అక్కడ నుంచి వేరే జంక్షన్కి బస్ తీసుకొని ఇక్కడ దిగేసి మళ్ళీ ఇక్కడ నుంచి నడుచుకొని పోతున్నాం. సో గాయస్ ఇదే మట్టంచేరి ప్యాలెస్. చూడడానికి గుడి లాగా ఉంది. ఎంట్రన్స్ చాలా చిన్నగా ఉన్నట్టుంది గుడికి. గుడే లేకపోతే ఇంకేంటండి, అదే ఎంట్రన్స్. Red, orange, yellow, green, I'm a legend. Thanos. Jewtown మార్కెట్ ఫర్ ఆర్ట్స్, యాంటిక్స్, క్రాఫ్ట్స్ అండ్ స్పైసెస్. పాతకాల వస్తువులు. పొద్దున దానికి దీనికి సంబంధం ఉందా? అది ఫోర్ట్కి వచ్చు కదా. ఇది ఇంకా this is called Jewtown. పేమెంట్ అనుకుంటా. ఇక్కడికి వచ్చా నేను, ఇప్పుడే గుర్తొస్తుంది. Dagger. Pistol 1920s. Gun 1920s. ఇవి బ్యాచెస్. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ రాసింది. ఇక్కడ నాకేం తెలుసు, నాకే తెలియదు. సర్కిల్ ఇన్స్పెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ కమాండెంట్ ఆఫ్ పోలీస్. ఒక స్టార్ ఉంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, 2 స్టార్లు ఉంటే సబ్ ఇన్స్పెక్టర్, 3 ఉంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్.
3 మళ్ళీ ఇది రెడ్ కలర్ ఉంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మళ్ళీ ఇది యాజ్ ట్రైనీ, ఇది వచ్చి ఐపీఎస్ అంటే ఐపీఎస్ ట్రైనింగ్ అప్పుడు. ఇది వచ్చి డిప్యూటీ కమాండెంట్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్ ఏఎస్పీ ప్రొబేషనర్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, బ్యాడ్జెస్ ఆఫ్ ర్యాంక్స్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఫింగర్ ప్రింట్స్ ఆన్ డిఫరెంట్ ఆర్టికల్స్. ఏదో క్రైమ్ సీన్ లో ఉన్నట్టు ఫింగర్ ప్రింట్ డెవలపింగ్ కోడ్. ఇది మామూలుగా ఇది ఆర్టిఫిషియల్, అంటే మొన్న చేసేది దాన్ని కూడా ఆర్టిఫిషియల్, అంత ఆర్టిఫిషియల్. ఇది ఫింగర్ ప్రింట్ డిఫరెన్సెస్. ఇది నాకు పనికొస్తుంది ఫారెన్సిక్ మెడిసిన్ లో. షార్ప్ ఫోర్స్ ఇంజురీస్, గొంతు వేసారు, పొడి చేశారు, ఇవన్నీ ఇవన్నీ బుల్లెట్. ఇది వచ్చి షార్ట్ గన్ ఇంజురీ. ఫారెన్సిక్ లో వస్తాయి సార్, అంటే ఎందుకు చంపేసినాడు గొంతుకి వస్తాయి. ఇది ఫీమేల్ బాడీ కదా, రియల్ బాడీస్ పోస్ట్ మార్టం. మా అమ్మను రోజు ఉంటారు, అంటే తీసుకెళ్తారు. ഞങ്ങളുടെ സഹായത്തിനായി മാനവലികം അനുഷ്ഠിച്ചത് ദൈവമേ, ഞങ്ങളുടെ മാതാവും സംരക്ഷകമായ ഫാത്തിമനാഥയുടെ മാധ്യസ്ഥതയാൽ അങ്ങയുടെ సో నైట్ వ్యూ ఆఫ్ కొచ్చి. ఎక్సలెంట్ అబ్బా కొచ్చి. మనం కొంచెం తిరిగినా కానీ నాకు బాగా నచ్చింది కొచ్చి. నీకు ప్రణవ్? నాకు బాగా నచ్చింది. కొంచెమే కాదు, బాగానే తిరిగాం. సో నెక్స్ట్ రూట్ టు one church. It's an old church of 1503, constructed in 1503. సో ఈరోజు నైట్ అంతా మనం తిరగాల్సిందే, ఇక్కడంతా నైట్ వ్యూ ఫుల్. సో విల్ హ్యావ్ ఫుల్ ఫన్ టునైట్. అప్లై. సో గైస్, ఇది ప్రేమ మలయాళం మూవీ. అదే సేమ్ అదే బిల్డింగ్, కానీ పేరు ఒకటే డిఫరెంట్. సేమ్ బిల్డింగ్. గైస్, 1 day ట్రిప్ అయిపోయింది. సో రైట్ నౌ వీఆర్ అట్ అవర్ హాస్టల్. రేపు చెక్అవుట్ 11 o'clock. చెక్అవుట్ చేసి ఇంకా ఆలపురాకి వెళ్తాం. ఆలపురాకి వెళ్ళి ఎంఐ చేశారు, తమిళ్లో వినయ్ తండ్రి ఆ చర్చికి వెళ్ళి అక్కడ కంటిన్యూ చేస్తాం. ఏమై చేసామై చిన్నప్పటి నుంచే చర్చి దొరుకుతుంది. సో అక్కడికి వెళ్తున్నాం. ఇది యాక్చువల్గా ట్రిప్ అనడం కంటే కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక స్ట్రెస్, బాధలు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ మర్చిపోవడానికి ఒక టైం కావాలి.
ఇది ట్రిప్ అని చెప్పడం కంటే కూడా అలాగా మాకున్న ప్రాబ్లమ్స్ మేము మర్చిపోవడానికి మాకు ఒక టైం అంతే, మమ్మల్ని మేము తెలుసుకోవడానికి అంతే. ట్రిప్ అని కాదు, మా గురించి మేము తెలుసుకోవాలి, మేము బయట వెళ్తే మేము ఎలా ఉండగలం. అందుకనే వితౌట్ ఎనీ ప్రిపరేషన్, ఏమీ లేకుండా జస్ట్ ఒక థాట్లో వచ్చేసాం, వితౌట్ ఎనీథింగ్, నో ఎక్స్పెక్టేషన్స్, నథింగ్. ఏ ప్లేస్ ఏంది, ప్లేస్ ఏంది, ఎక్కడ వెళ్దాము, ఏది లేదు. జస్ట్ సింపుల్గా వచ్చేసాం. ట్రైన్ ఎక్కిపోతుంది, ఏదైతే అదైంది, వచ్చేసాం. 1 డే ఫుల్ చాలా హ్యాపీ స్పెండ్ చేసాం. చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాం. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదైనా ఒక ప్రాబ్లం ఏదైనా ఉందంటే అన్నీ మర్చిపోయి ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాలి, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడున్న డిప్రెషన్ మొత్తం పోతుంది. కొంతసేపు టెంపరీ అయినా ఆ కొంతసేపు అయినా మనం హ్యాపీగా ఉంటాం. సో బీ హ్యాపీ. రేపు చూద్దాం. గుడ్ నైట్, బాయ్.